హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు 17వ తారీఖు 5వ నెల 2020. మనం గల్ఫ్లో న్యూస్ చూద్దాం. న్యూస్ విషయానికి వెళ్తే ఫస్ట్ చాలామంది జాబ్స్ కోసం అడుగుతున్నారండి ఎక్కువగానే, ఇటు యూఏలో కానీ రకరకాల ప్లేసుల్లో. సో యూఏఈ అబుదాబిలో జాబ్స్ పడ్డాయండి, చూసుకోండి. డ్రైవర్సు, హోమ్ క్లీనర్సు, టిగ్ వెల్డర్సు, క్యూసీ ఇన్స్పెక్టర్సు, నెక్స్ట్ ప్యాకింగ్ హెల్పర్స్ కోసం చాలా జాబ్స్ పడ్డాయి. దాంతోపాటు మొన్న ఎవరో కామెంట్ పెట్టారండి, మేల్ నర్స్కి జాబ్స్ కావాలని చెప్పి ఎవరో కామెంట్ పెట్టారు. సో మీ ఎవరైతే కామెంట్ పెట్టారో చూసుకోండి, స్కిల్ బిల్లింగ్స్ డిస్క్రిప్షన్లో ఉంటే చూసుకోండి. మేల్ నర్స్ అండ్ యూఏకి మేల్ నర్స్ జాబ్స్ పడ్డాయి, చూసుకోండి. ఓకే, తర్వాత అండి, ఎవరైనా నాకులాగే షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం, సో ప్రాఫిట్ మార్ట్ వారి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఓపెన్ చేసుకోండి. సో మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే చాలా మంచిది. నెట్ బ్యాంకింగ్ ఉండాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, కొంచెం ఇలాంటి చిన్న చిన్న డాక్యుమెంట్స్ మాత్రమే అన్నీ ఆన్లైన్లోనే మీరు సబ్మిట్ చేసి డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాఫిట్ మార్ట్ వారి యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్. నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ట్రేడింగ్ చేయను. సో ఇదండి సార్. మీరు ఈరోజు మనం ఫస్ట్ గల్ఫ్ న్యూస్లో ఫస్ట్ మనం యూఏ వెళ్దామండి. యూఏ విషయానికి వెళ్తే 70 పార్క్స్ యూఏలో ఉన్న, దుబాయ్లో ఉన్న 70 పార్క్స్ ఓపెన్ చేస్తున్నారండి. ఇది ఓపెన్ చేసేమని చెప్పి ఆర్డర్స్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ పవిత్ర రమదాన మాసంలో 4300 ఫ్యామిలీస్కి, యూఏలో 4300 ఫ్యామిలీస్కి 1500 దిరమ్స్ నుండి 4300 దిరమ్స్ వరకు ఈ రంజాన్ గిఫ్ట్ కింద అందజేయబోతున్నారు. సో ఇంకో విషయం ఏంటంటే, 1990 నుండి 2020 వరకు 1990 నుండి 2020 వరకు ఎవరైతే యూఏలో ఉండి పనిచేశారో అలాంటి వాళ్ళకి 4000 దిరమ్స్ వస్తాయని చెప్పి, అకౌంట్లోకి వస్తాయని చెప్పి ఒక న్యూస్ వైరల్ అవుతుందండి. ఇది ఫేక్ న్యూస్ అండి, ఇది నిజం న్యూస్ కాదు. ఈ అటు మినిస్ట్రీ కూడా దీనికి క్లారిఫికేషన్ ఇచ్చింది, ఇలాగేమి లేదని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చింది. సో ఇది గమనించగలరు. తర్వాత ర్యాపిడ్ కిట్స్ ఉంటాయి కదండి, ఇంతకుముందు ఈ వ్యాధి సంబంధించిన టెస్టులు ర్యాపిడ్ కిట్ ద్వారా తెలుసుకునేవారు. సో ఈ ర్యాపిడ్ కిట్లోని కేవలం 30% మాత్రమే పర్ఫెక్ట్గా చూపిస్తుంది, మిగిలినంతా ఫేక్గా ఉందన్నమాట. అంటే కరెక్ట్గా అంత గందరగోళంగా ఉంది. సో ఇప్పుడు ర్యాపిడ్ కిట్ని క్యాన్సిల్ చేసేసి ఓన్లీ పీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని నిర్ణయించారండి. ఓన్లీ పీసీఆర్ టెస్టుల మీద చేస్తున్నారు. సో ఇంకో విషయం ఏంటంటే, అన్ని షాపులు మొత్తం యూఏలో ఉన్న, దుబాయ్లో ఉన్న మొత్తం అన్ని షాపులు కూడా ఈ గైడ్లైన్స్ పాటించాలి. ఈ వ్యాధికి సంబంధించిన ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చారో బిజినెస్ చేయాలి అంటే ఈ గైడ్లైన్స్ పాటించాలి. ఇంతవరకు అయితే ఏ షాప్ మీద కూడా ఎగనెస్ట్ ఇంతవరకు కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు. సో అందరూ ఈ వచ్చే కస్టమర్స్ చేత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయించాలి. దాంతోపాటు ఈ షాప్లో ఉన్న అన్ని వస్తువులు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఉండాలి, అన్నీ నీట్గా మెయింటైన్ చేయాలని చెప్పి ఏ గైడ్లైన్స్ అయితే ఉన్నాయో గైడ్లైన్స్ మెయింటైన్ చేయాలని తెలియజేశారండి. ఎవరైనా గైడ్లైన్స్కి మెయింటైన్ చేయకపోతే 6000545555 6000545555 నెంబర్కి మీరు కాల్ చేసి ఇన్ఫామ్ చేయొచ్చు. అబుదాబిలో 200 థర్మల్ స్కానర్స్ అనమాట. స్కానర్స్ ఈ సెక్యూరిటీ గార్డులు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి అందజేశారండి. వచ్చిన ప్రతి మనిషిని స్కాన్ చేసి తెలుసుకునే విధంగా టెంపరేచర్ అన్ని విషయాలు తెలుసుకునే విధంగా అనమాట. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, డ్రైవ్ త్రూ థియేటర్స్. మనం డ్రైవ్ త్రూ టెస్ట్లు విన్నాం, ఇప్పుడు డ్రైవ్ త్రూ థియేటర్ స్టార్ట్ అయిపోయాయండి దుబాయ్లో. ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో అన్నీ ఇలాంటి డ్రైవ్ త్రూ థియేటర్స్ చూడబోతున్నారు. ఇంకా మీరు మీ కార్లలో మీరు కూర్చొని సినిమాలు చూడొచ్చు. ఇంకా అంత అప్డేట్ అయిపోతుంది రాబోయే కాలం అంతా. సో ఇదండి. తర్వాత అండి, జబలాలి ఏరియా ఉంటే తెలిసే ఉంటుంది దుబాయ్లో ఉండే వాళ్ళకి. ఒకప్పుడు నేను అక్కడ ఉండేవాడిని. జబలాలి ఏరియాలో రోజుకి 1500 మీల్స్ సప్లై చేస్తున్నారు. దాంతోపాటు టోటల్ అంతా మొత్తం దుబాయ్ అన్ని రకరకాల ఏరియాల్లో అంతా కూడా 60,000 మీల్స్ నుండి 80,000 మీల్స్ వరకు సప్లై చేస్తున్నారండి మొత్తం దుబాయ్లో. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, గత 24 గంటల్లో 796 కేసులు నమోదయ్యాయి. 4 తన జీవిత పోరాటంలో ఓడిపోయారండి. సో ఇదండి యూఏ న్యూస్. ఓకే, ఖతర్ వెళ్దామండి. ఖతర్ విషయానికి వెళ్తే 10 టన్నులు మెడికల్ సామాన్లు ఖతర్ నుండి సొమాలియాకి పంపించారనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి ఈ వ్యాధితో పోరాటం కోసం ఖతర్ నుండి వీళ్ళు సపోర్టింగ్గా సామాన్లు పంపించారండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు కదండి ఖతర్లో. ఎక్కడెక్కడ ఈ కంపెనీస్లో కానీ బయట మాల్స్లో కానీ అన్ని రకాల ప్లేసుల్లో స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు కదండి. ఇలా స్క్రీనింగ్ టెస్టుల వల్ల
చాలామంది దొరుకుతున్నారు. ఎందుకంటే ఖత్తర్‌లో కేసులు 1000 దాటిపోతున్నాయి. మీకు తెలిసే నేను చెప్తున్నాను కదా! ప్రతిరోజు చెప్తున్నాను మీకు. కేసులు దాటిపోతున్నాయి. సో, ఖత్తర్‌లో ఉన్న మిత్రులారా జాగ్రత్తగా ఉండండి. ఓకే. నెక్స్ట్ ఒక 74 సంవత్సరాల ఒక అతను చనిపోయాడు కూడా ఈ వ్యాధి నిమిత్తం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఖలీఫా అవెన్యూ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఖలీఫా అవెన్యూ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఊహార్ స్ట్రీట్‌ని ఇప్పుడు ప్రారంభించబోతున్నారండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మినిస్ట్రీ విత్‌డ్రాల్ చేసింది కొన్ని లైసెన్స్‌ని. ఎవరి లైసెన్స్ అంటే మ్యాన్ పవర్ సప్లై లైసెన్స్ అండి. వీళ్ళు మ్యాన్ పవర్ సప్లైకి సంబంధించిన రూల్స్ వెల్లడి చేస్తున్నారు. ఈ మ్యాన్ పవర్స్‌కి ఎవరైతే ఉన్నారో వీళ్ళు మ్యాన్ పవర్ సప్లై చేసే వాళ్ళకి సరైన వసతి సౌకర్యాలు కల్పించకుండా వీళ్ళు పనిచేస్తున్నారు. సో, ఇటువంటి మ్యాన్ పవర్ సప్లై కంపెనీస్ కొన్నాట్లకి లైసెన్స్ రద్దు చేసిందండి మినిస్ట్రీ అనమాట. గత 24 గంటల్లో 1547 కేసులు నమోదయ్యాయి. 242 మంది రికవర్ అయ్యారు. టోటల్ 3789 మంది రికవర్ అయ్యారండి. మిగిలిన విషయాలు మనకు రాజారాం గారు కామెంట్ పెట్టారు, చూడండి. ఓకే. కువైత్ వెళ్దామంటే కువైత్ విషయానికి వెళ్తే ఎవరైతే విదేశాల నుంచి వెళ్తున్నారో వాళ్ళందరూ నాట్ ఓన్లీ గల్ఫ్ మాత్రమే కాదు, ప్రతి చోట నుండి ఎవరైతే వెళ్తున్నారో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీకు ఎంబాసీ ఇచ్చిన కాపీతో పాటు ఈ స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు చాలామంది. ఎంబాసీ ఇచ్చిన కాపీతో పాటు మీరు ఏపీఎన్ అనే వెబ్సైట్లో మీరు పే టికెట్స్ కోసం అప్లై చేసుకోవచ్చండి. డొమెస్టిక్ టికెట్స్ అనమాట. మీది టికెట్ పేరు మీరే భరించాలి. సో, దీనికి 30 కేజీల లగేజ్ ఎంత ఉందంటున్నారు. మిగిలిన విషయాలు నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారండి. మిగిలిన విషయాలు నేను లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసుకోండి. అన్ని తెలుగులో ఉంటే చూసుకుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకో విషయానికి వెళ్తే కుకింగ్ గ్యాస్ మంగఫ్లో డిస్ట్రిబ్యూట్ చేశారండి. కుకింగ్ గ్యాస్ దాంతోపాటు బ్రెడ్స్, ఈ కబోస్లు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు మంగఫ్లో. తర్వాత అండి సుల్తాన్ సెంటర్ అయితే ఉంది కదండి. సుల్తాన్ సెంటర్ నాకు తెలిసి మంగఫ్లో ఉందో చోట. సో, సుల్తాన్ సెంటర్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకుని సప్లై చేయడం స్టార్ట్ చేస్తుందండి. ఇది ఒక మంచి విషయం. తర్వాత ప్రైవేట్ మెడికల్ షాప్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ మెడికల్ షాప్స్లో ఎవరికైనా సరే అజనబీస్ కానీ మన లోకల్ సిటిజన్స్ కానీ ఎవరికైనా కానీ జనరల్ మాస్క్ ఉంటుంది కదా, ఈ మాస్క్ 150 ఫిల్స్ మాత్రమే అమ్మాలి, 150 ఫిల్స్ మాత్రమే అమ్మాలని చెప్పి తెలియజేశారండి. నెక్స్ట్ అండి మున్సిపాలిటీలో ఇప్పుడు మన కువైత్ మున్సిపాలిటీలో ఇప్పుడు అజ్నాబీల్ని అంటే బయట వాళ్ళ ఎక్స్పర్ట్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం ఆపేసి ఈ ప్లేసుల్లో కువైతీ వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారండి. సో, ఈ సమస్య రాబోయే రోజుల్లో చూడండి, సమస్యలు చాలా రూపంలో వస్తాయి. సమస్యలు మన లైఫ్లో చాలా రూపంలో వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక సమస్య వచ్చి పడింది పెద్ద, ఇది మొత్తం ప్రపంచానంతరికీ సమస్యే. ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి. కాకపోతే మనం ప్రతి సమస్యకి మన దగ్గర రెడీగా ఉండాలి, దాన్ని ఎదుర్కొనే స్కిల్స్ మన దగ్గర ఉండాలి. సో, ఇప్పుడు ఈ వ్యాధి సమస్యని ఎదుర్కోవాలన్నా, ఈ జాబ్ సమస్యను ఎదుర్కోవాలన్నా మన దగ్గర మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్ నాలెడ్జ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ తెలివితేటలు ఉండాలండి. సో, చూడండి, ఈ లోకల్ సిటిజన్స్ రీప్లేస్ చేసుకునే సిస్టమ్ ఇక్కడ మాత్రమే కాదు, ప్రతి చోట స్టార్ట్ అయింది. సౌదీలో కూడా స్టార్ట్ అయింది. గతంలో కూడా చెప్పాను మీకు, సౌదీలో కూడా ఉంది, ఒమన్లో కూడా ఉంది, ఒమన్లో కూడా ఇంకా ఎక్కువగా ఉంది. సో, నేను చెప్తున్నానంటే ఫైనాన్షియల్గా ఇలాంటి జాబ్ సమస్యలు వచ్చేటప్పుడు ఫైనాన్షియల్గా మనం ఫిట్గా ఉంటే ఈ సమస్యలు చిన్నగా ఉంటాయన్నమాట. సో, ప్రాఫిట్ మార్ట్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ట్రై చేయండి. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఎంఓహెచ్ లాంచ్ చేసింది డ్రైవ్ త్రూ టెస్టింగ్ సెంటర్స్ లాంచ్ చేశారు. ఆల్రెడీ చేస్తున్నారు. డ్రైవ్ త్రూ టెస్టింగ్ సెంటర్లు ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి. ఇది ఇందులో డైలీ 180 మందికి టెస్టులు చేసి వాళ్ళకి రిపోర్ట్స్ మెసేజ్ రూపంలో పంపిస్తున్నారంటండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ప్రైవేట్ బేకరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ కబూసులు సప్లై చేస్తున్నాయండి. ప్రజెంట్ ప్రైవేట్ బేకరీస్ వాళ్ళు కబూసులు తయారు చేసి అందరికీ ఈ కర్ఫ్యూ ఉన్న ఏరియాలో సప్లై చేస్తున్నారంటండి. నెక్స్ట్ ఒక అరబ్ ఎక్స్పర్ట్ అనమాట, అంటే బయటవాడు, అరబీ అతనే, కువైతీ కాదు, బయట అతను ఒక ఆర్మీ అతనితో గొడవ పెట్టుకుని ఆ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అతను అరెస్ట్ చేశారండి. సో, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఒక వ్యక్తి, ఇతను చూడండి ఎంత తెలివైనడు, ఒక వ్యక్తి గ్యాస్ సిలిండరు 8 దినాలుగా అమ్ముతున్నాడు అంటండి. దిక్కుమాలి చచ్చినాడు 8 దినార్ల, మరీ అన్యాయం. కాకపోతే 8 దినార్లు 750 ఫిల్స్ గ్యాస్ సిలిండరు, అలాంటిది 8 దినార్లుగా అమ్ముతున్నాడంట. ఈ ఆశ ఎంత ఆశ ఉండడం దురాశ. కాకపోతే అతన్ని అరెస్ట్ చేశారండి. తర్వాత ఒక ఇండియన్ డ్రైవరు ఒకే ఇంట్లో పనిచేస్తున్న ఒక ఇండియన్ డ్రైవరు ఇంట్లో పనిచేసే వంట మనిషిని, అంటే మగతనే వంట మనిషిని కొట్టడంతో పాటు అతన్ని ఇంకా చంపేంత విధంగా ప్రయత్నించాడంట. అతను కూడా అరెస్ట్ చేశారు. ఇండియన్ డ్రైవర్ని పోలీసులు అరెస్ట్ చేశారండి కువైట్లో. సో, ఈరోజు కేసులు ఇంకా మనం చెప్పలేమండి, వేది ఆడిపోయింది చూడండి. సో, నెక్స్ట్ రికవరీస్ 250 రికవరీస్ అంటే ఈరోజు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే నెస్టో షాపింగ్
ఇప్పుడు నెక్స్ట్ షాపింగ్ కూడా ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ స్టార్ట్ చేసిందండి. ఆన్లైన్ డెలివరీ స్టార్ట్ చేసింది. దాంతోపాటు దీనికి సంబంధించిన అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్కి అండి. ఓకే, సో ఇదండి మ్యాటర్, కువైత్ మ్యాటర్. ఓకే, నెక్స్ట్ మనం ఓమన్ వెళ్దామండి. ఓమన్ విషయానికి వెళ్తే చూడండి, ఇండియన్ ఎంబసీ నుండి ఈ ఫ్లైట్ డీటెయిల్స్ వచ్చాయి. ఇది అఫీషియల్ న్యూస్, ఇందులో ఏం డౌట్ ఉండదు అనమాట. సో నెక్స్ట్ అండి, మీరు బతానియా గవర్నరేట్లో ఉన్న ఈ షాప్స్ కానీ చిన్న చిన్న మార్కెట్లు కానీ మొత్తం అన్ని క్లోజ్ చేస్తారండి ఫర్దర్ నోటీస్ వచ్చే వరకు. నెక్స్ట్ ఎంఓసి తెలిపింది, సాధ్యమైనంత వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మనిషికి మినిమం రెండు మీటర్ల గ్యాప్ అయినా ఉండాలని చెప్పి తెలియజేశారండి. ఎందుకంటే కేసులు పెరుగుతున్నాయి, మీకు తెలుసు కదా. తర్వాత అండి, ఒక 80 సంవత్సరాల ఒక అతను ఒమనీ అతను తన జీవిత పోరాటంలో ఓడిపోయారు. తర్వాత అండి, అల్ బురామి హాస్పిటల్లో 46 కేసులు నమోదయ్యాయి అంటండి. అల్ బురామి హాస్పిటల్లో 46 కేసులు నమోదయ్యాయి. దాంతోపాటు ఫిష్ కంట్రోల్ టీం వారు, ఓమన్లో ఫిష్ కంట్రోల్ టీం వారు 1 టన్ రొయ్యల్ని ఇల్లీగల్గా అమ్ముతున్న వాళ్ళని అరెస్ట్ చేశారండి. రొయ్యలు అనమాట, 1 టన్ రొయ్యలు ఇల్లీగల్గా అమ్ముతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. దాంతోపాటు నిన్న 404 కేసులు నమోదయ్యాయి కదా. కొందరు మిత్రులు కామెంట్ పెడుతున్నారు ఎక్కడెక్కడ ఎన్ని కేసులు అని చెప్పి. సో నేను ఆ వివరాలు సేకరించారండి, ఒకసారి నేను చెప్తాను వినండి. బౌసర్లో 157 అండి, బౌసర్లో 157, మత్రాలో 157, సిత్రులో 43, అమరావతిలో 6, సెంట్రల్ గవర్నరేట్లో 1, ఇబ్రాలో 10 అంటే ఇప్పుడు 52 కేసులు మొత్తం. ఇది ఇబ్రాలో అనమాట. అద్దాంక్లో 1, బర్కాలో 6, ఎంకుల్లో 1, మసన్నాలో 3, రుస్త్రాక్లో 1, అల్ బరేమీలో 8, తూర్లో 4, అల్ మకార్లో 1, సమాయిల్లో 1, ఇస్కీలో 1, ముడేబీలో 1, సోహాన్లో 1. అంటే మిగిలిన చోట్ల ఈ కేసులు నమోదు కాలేదు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పలేదు నేను. ఇవ్వండి కేసులు నమోదయ్యాయి, కొన్ని ప్లేసుల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. సో మీరు ఇంకా సేఫ్టీగా ఉండడానికి మంచి అవకాశం ఉందండి అక్కడ అండి. తర్వాత ఎక్కువగా గ్యాదరింగ్ చేసే ప్లేసుల్లో వాటిని క్లోజ్ చేస్తా అని చెప్పి తెలియజేశారండి. ఎక్కువగా మనుషులు ఈ చెప్పిన మాట అనుకుంటా ఎక్కువగా గుమ్ముకొని మాట్లాడుకోవడం ఇలాంటి పనులు చేస్తే ఆ ఏరియా క్లోజ్ చేస్తారని తెలియజేశారండి. తర్వాత అండి, ప్రైవేట్ సెక్టర్లో క్లీనర్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ ప్రైవేట్ సెక్టర్ కంపెనీలో క్లీనింగ్ పనులు చేసేవని జాబ్స్ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చని తెలియజేశారండి. నెక్స్ట్, చిరు మెగా యూత్ ఫోర్స్ వారు ఎవరైతే నీడీ పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆహార ధాన్యాలు అందజేస్తున్నారండి. రామదాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, 117 మంది ఈరోజు ఇండియా వెళ్ళబోతున్నారు. ఈరోజు 157 కేసులు నమోదయ్యాయండి. ఎక్స్పోర్ట్స్ 76, ఒమానిస్ 81, టోటల్ మరణాలు 22, రికవరీస్ 1465 రికవరీస్ అండి ఓమన్లో. సో ఇదండి ఓమన్ న్యూస్. ఓకే, నెక్స్ట్ మనం బెహ్రెన్ వెళ్దామండి. బెహ్రెన్ విషయానికి వెళ్తే ఈ బెహ్రెన్లో మెడికల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారండి. మెడికల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మెడికల్ కిట్స్ ఇస్తున్నారు. అందులో ఏమిటంటే ఈ హ్యాండ్ గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్స్ అన్నీ ఉంటున్నాయి అనమాట. ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి అందరికీ పంచిపెడుతున్నారండి. దాంతోపాటు షాప్స్ ఎక్కడైతే ఆంక్షలు విధించారో ఆ షాప్స్ మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి. ఇది కూడా సేఫ్టీ గైడ్లైన్స్తో. తర్వాత అండి, ఇఫ్తార్ మీల్స్ పంచిపెడుతున్నారండి ప్రతి చోట, చాలా చోట్ల ఇఫ్తార్ మీల్స్ పంచిపెడుతున్నారు బెహ్రెన్లో. దాంతోపాటు మే 19న హైదరాబాద్కు ఫ్లైట్ వెళ్తుందండి, మధ్యాహ్నం 1:30కి. కావాలంటే చూసుకోండి దాని డీటెయిల్స్. తర్వాత అండి, సలూన్స్కి ఏవైతే సలూన్స్ ఉన్నాయో వాటికి ఉన్న పోస్టర్లు ఉంటాయి కదండి, హోమ్ సర్వీస్ చేయగలనే పోస్టర్స్ ఉన్నాయి, పాత పోస్టర్స్ అనమాట. ఈ పోస్టర్స్ అన్ని తీసేయమని తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు హోమ్ సర్వీస్ చేయడానికి లేదు, ఇళ్ళకు వెళ్ళి ఈ సెలూన్ పనులు చేయడానికి అయితే వెళ్ళలేదండి. సో తర్వాత అండి, డ్రైవింగ్ టైంలో బెహ్రెన్లో ఉన్న వాళ్ళందరినీ అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఈ బెహ్రెన్లో ఎక్కువ మంది సైక్లింగ్ ఎక్కువ జరుగుతుంది. సో డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్లో వాడొద్దని తెలియజేశారండి. దాంతోపాటు గత 24 గంటల్లో 72 కేసులు నమోదయ్యాయి. టోటల్ 6747 కేసులు. యాక్టివ్గా ఉన్న కేసులు 3973 కేసులు యాక్టివ్గా ఉన్నాయండి బెహ్రెన్లో. సో ఇదండి సంగతి. ఓకే, బెహ్రెన్ సంగతి. నెక్స్ట్ మనం సౌదీ వెళ్దామండి. సౌదీ విషయానికి వెళ్తే మక్కాలో వ్యాపారం చేస్తున్న చిన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళ దగ్గర ఈ మంత్ గత నెల అసలు అద్దె తీసుకోకూడదని తెలియజేశారండి. దాంతోపాటు నెక్స్ట్ మంత్ ఏమైనా ఉంటే కనుక సగం అద్దె తీసుకోమని చెప్పి తెలియజేశారు. ఇది ఒక మంచి విషయం అండి. నెక్స్ట్, మదీనాలో ఎంబోలా హాస్పిటల్ ఉంది కదండి, ఎంబోలా హాస్పిటల్ సీజ్ చేశారండి. ఇది ఫస్ట్ టైం హాస్పిటల్ సీజ్ చేయడం. ఎందుకంటే వీళ్ళు ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మెడికల్ వేస్ట్ విషయంలో చాలా నిర్లక్ష్యం ప్రవర్తిస్తున్నారండి. వీళ్ళు తీసుకెళ్ళి పడేసిన చోట పడేయకుండా ఎక్కడ పడితే వదిలేస్తున్నారు. సో వీళ్ళని
ఈ హాస్పిటల్ సీజ్ చేశారంట. నెక్స్ట్ అజ్నాబిల్ దగ్గర డబ్బులు దోచుకుంటున్నారండి కొందరు సిటిజన్స్ అజ్నాబిల్ దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. అలానే మా మిత్రుడు ఒక ఆయన దగ్గర కూడా సౌదీలో మన ఇండియా డబ్బులు 50,000 విలువ చేసే సౌదీ రియాల్స్ని దొంగతనం చేశారంట. పాపం ఇద్దరు గురి చేసి బలవంతంగా బెదిరించి జైల్లో డబ్బులు లాక్కెళ్ళిపోయారండి. డబ్బులు అక్కమ్మ కార్డు అన్నీ లాక్కెళ్ళిపోయారండి. పాపం చాలా ఇబ్బంది పడేటండి అతను మళ్ళీ అక్కమ్మ చేయించుకోవడానికి. సో మిత్రుల ద్వారా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు 46 కార్లు కూడా దొంగతనం చేశారంటండి. ఈ సిటిజన్స్ 46 కార్లు కూడా దొంగతనం చేశారు. ఈజీ మనీ కోసం చాలామంది తప్పులు చేస్తున్నారండి. వర్షం పడుతున్నా కూడా పోలీస్ వాళ్ళు ఆర్మీ వారు వాళ్ళ డ్యూటీలు చేస్తున్నారండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే రియాద్లో మన్పూలోని ఈ సెలూన్ ఏవైతే ఉందో బయట సెలూన్ మూసేసి లోన ఈ సెలూన్ పనులు చేస్తున్నారంట. అతను అరెస్ట్ చేశారండి. నెక్స్ట్ తక్కువలా అనే యాప్ చూసారా? ఈ తక్కువలా అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ చేసుకుంటే ఈ కర్ఫ్యూ టైంలో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మీరు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, కర్ఫ్యూ పాస్ బుక్ చేసుకోవచ్చు. మీకు ఒక కోడ్ ఇస్తారు, బార్ కోడ్ ఇస్తారు అనమాట. ఆ బార్ కోడ్ తీసుకుని మీరు వెళ్తే పోలీసులు స్కాన్ చేసి మిమ్మల్ని పంపించేస్తారనమాట. ఇది ఒక మంచి విషయం అండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ మెడికల్ ఏమైనా అనారోగ్యం ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది ఇది. తర్వాత అండి ఇఫ్తార్ విందులు, బర్త్డే పార్టీస్, ఈ మ్యారేజ్ పార్టీస్ ఏవైతే వీటన్నింటినీ ఈ టైంలో నిర్వర్తించకూడదని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పారండి సౌదీలో. ఎందుకంటే కేసులు పెరిగిపోతున్నాయి, మీకు తెలుసు కదా. తర్వాత అండి 3,300 కర్ఫ్యూ వైలెన్స్ కేసులు ఈ నెలలోనే 3,300 కర్ఫ్యూ వైలెన్స్ కేసులు పెట్టారంటండి. ఇంతమంది దొరికారంట. దాంతోపాటు గత 24 గంటల్లో 2,840 కేసులండి. చూడండి సౌదీలో అన్ని కేసులు. టోటల్ రికవరీస్ 23,686 రికవరీ జరిగిందండి సౌదీలో. అయితే 52,000 దాటిస్తుందండి కేసులు మాత్రం సౌదీలో. ఇంకో విషయం ఏంటంటే రియాద్లో ఒక తెలుగు వ్యక్తి అతని పేరేమీ ఐడియా లేదు నాకు, అతని పేరు డీటెయిల్స్ రాలేదు. రియాద్లో ఒక తెలుగు వ్యక్తి చనిపోయారంట. సో ఇదండి సౌదీ న్యూస్. ఓకే, జనరల్ విషయాలకు వెళ్తే జనరల్ విషయాల్లో ప్రతి చోట స్టెరిలైజేషన్ చేస్తున్నారు కదండి ప్రతి ఏరియాలో. ఇది కూడా ప్రమాదమే, పబ్లిక్ ప్రమాదమే. ఇందులోని కెమికల్స్ రేపొద్దున ప్రజలకు హాని కలిగించని చెప్పి తెలియజేశారండి. ఈ స్టెరిలైజేషన్ కొంచెం తగ్గించమని తెలియజేశారు WHO వాళ్ళు. దాంతోపాటు అమెరికా నుండి ఇండియాకి ఈ వెంటిలేటర్లు పంపిస్తున్నారండి. వ్యాధి నిమిత్తం రోగుల కోసం వాడే వెంటిలేటర్స్ పంపిస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అండి. అమెరికాకి ఇండియాకి ఈ తత్సంబంధాలు బాగా పెరుగుతున్నాయి. సో ఇదండి గల్ఫ్ న్యూస్ మిత్రులారా. సో ఎవరికైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనుక ప్రాఫిట్ మార్ట్ యొక్క లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సూన్ రాబోయే రోజుల్లో నేను త్వరలో అందరికీ ఒక నెంబర్ ఇస్తానండి. నెంబర్లో కాంటాక్ట్ అయితే ఎవరైతే డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో నాకు తెలిసిన కొన్ని షేర్ మార్కెట్ ఐడియాస్ నేను షేర్ చేస్తాను మీకు. నేను ఇన్వెస్ట్ చేసిన షేర్స్ కోసం మీకు తెలియజేస్తానండి. సో ఇదండి న్యూస్. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.